నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమః సార్ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో చాలా అంటే వాళ్ళ పట్ల డెఫినెట్ గా ఒక సానుభూతి ఉంటుంది సమాజంలో ఖచ్చితంగా కాకపోతే వాళ్ళ బిహేవియర్ కూడా 100% బాగుండాలి వాళ్ళు అరగెంట్ గా ఉంటే అవతల వాళ్ళ మొత్తం సమాజం అంతా కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది అరగెంట్ గానే ఉంటున్నారు అసలు ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు అసలు కొంతమంది అయితే అసలు వాళ్ళలో ఫీలింగ్స్ ఉన్నా వాళ్ళు మార్చుకోరు అవయవాలని మార్చుకోరు వాళ్ళు అలాగే ఉంటారు అసలు వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది మంచి గౌరవమైనటువంటి వృత్తుల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో యాచన అనే వృత్తిగా చేసుకుని ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు రావటం ఎంతో కొంత అడగటం వాళ్ళ మేము ఆశీర్వదిస్తామనో దిష్టి తీస్తామనో ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు అయితే వాళ్ళ మీద ఉన్న వాళ్ళు చేస్తే మంచిది వాళ్ళు చేయి మంచిది అర్ధనారీశ్వర తత్వాన్ని మనం చూస్తాం అందులో కూడా కాబట్టి వాళ్ళు చేస్తే మంచిది అనే ఉద్దేశంతో ఎంతో కొంచెం ఇచ్చి పంపిస్తాం అయితే వాళ్ళ హెరాస్మెంట్ ని భరించలేనటువంటి పరిస్థితి ఉంది అని గగ్గోలు పెట్టేటటువంటి సామాన్య జనాలు కూడా లేకపోలేదు వాళ్ళతో ఎట్లాంటి జాగ్రత్తలు వహించాలి సార్ నిజంగానే వాళ్ళ చెయ్యి అంత అదృష్టవంతమైనటువంటి చెయ్యిగా భావించవచ్చా విషయం అమ్మా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాపం అటు ఇటు కాకుండా వాళ్ళ జన్మ శాపవశాత్తు జరిగింది మనం అంటే పూర్వజన్మలో ఎటువంటి కర్మలు చేస్తూ వస్తాయని ఎటువంటిది ఉంది దానికి లెక్క ఉంది ఇక్కడ 3 విషయాలు పుట్టుకతో పుట్టిన వాళ్ళు మధ్యలో ట్రాన్స్జెండర్ గా మారిన వాళ్ళు నపుంసకులు వీళ్ళు 3 డిఫరెంట్ ఇంపార్టెంట్ ఈజ్ డిఫరెంట్ అందరూ అన్ని ఒకటే కోవ కట్టేస్తారు చాలా మంది తెలియదు దీనికి రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి ఆస్ట్రాలజీలో పుట్టుకతో ఎందుకు అలా పుడతారు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఏమిటి పాపం ఏమిటి అంటే వీళ్ళకి చెప్పినటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే నువ్వు ఒక దగ్గర ఒక రకంగా ఇంకో దగ్గర ఇంకో రకంగా కనుక ప్రవర్తిస్తే నువ్వు 2 రకాల స్వభావాలు నీలో ఉన్నాయి కాబట్టి వాటి ఈ రకంగా పుడతారు అయ్యో అంటే ఏంటి సార్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఈ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అవును వాడు అంతే వాడు దొంగే నువ్వు మంచివాడు అని వీడి దగ్గర అని ఇంకో దగ్గరికి వెళ్ళి అవును నిజమే వాడు దొంగ నువ్వు కరెక్ట్ అని నువ్వేం చేసావు అక్కడ నువ్వు డబల్ అయిపోయావు అక్కడ నువ్వు ఒకగా లేవు 2గా మారిపోయావు అప్పుడు నీ జన్మ ఆ రకంగా మార్చడం జరుగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది అంటే నువ్వు ఎక్కడా ధర్మంగా లేవు అదొకటి కారణం ఇంకా చాలా కారణాలు ఉంటాయి వాళ్ళకి వేరే వేరే శాపాలు ఉండడం వల్ల అలా జన్మించడం జరుగుతుంది సమాజంలో మనం ఉంటున్నాం బ్రతుకుతున్నాం చాలా ఖర్చులు అవుతుంటాయి వాళ్ళ పట్ల జాలి చూపించి వాళ్ళకి మనం ఎంతో కొంత మనం సహాయం చేయగలగాలి మనం కనీస ధర్మం ఇవ్వగలం కాబట్టి ఇవ్వగలం కనీస ధర్మం వాళ్ళు ఇంకా బీభత్సమైన డిమాండ్స్ చేయడం మాత్రం అది కరెక్ట్ కాదు ₹1,00,000 మొదలుపెట్టి చాలా మందికి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి గృహప్రవేశాలు అయితే మరి ₹1,00,000 మొదలుపెట్టి అట్లీస్ట్ తక్కువలో తక్కువ 30,000 తీసుకెళ్ళటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అయితే వాళ్ళలో కూడా నేను చూశాను కదా కొంతమందిని కనుక అమ్మ మాకున్న పరిస్థితి ఇది మేమే అప్పులు పెట్టుకున్నాం ఎంతో కొంత తీసుకున్నట్టు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కట్టుకోవడం అంటే అప్పుతో కాక ఎవరు కట్టుకోగలరు ఉంటారు అదొకటి అయితే వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళ జన్మజాతకంలో కర్మస్థానము అంటారు కర్మస్థానం గనక పాడైపోయి పూర్తిగా అది డ్యూయల్ కనెక్టివిటీస్ వస్తాయి ఈ రకంగా జన్మలు అనేవి ఎత్తడం జరుగుతుంది వాళ్ళు పూర్వజన్మలు చేసుకున్న పాపకర్మో శాపమో మరొకటి మధ్యలో అవుతారు కొంతమంది కొన్ని కేసెస్ చూశారు మా అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా బాగున్నాడండి 20 ఏళ్ళు వచ్చాక ఏమైందో తెలియదు సడన్ గా ఇట్లా మారిపోయాడని అంటే మా అమ్మాయి సడన్ గా మగవాడి కింద నేను అని మాట్లాడుతుందండి ఏమిటి అంటే దానికి అర్థం ఏమిటంటే వాళ్ళ జన్మజాతకాల్లో శుక్రుడు పాడవుతాడు శుక్రుడు పాడై అంటే వాళ్ళలో శుక్రుడు ఏంటి స్త్రీతత్వం పురుషుడైతేనేమో శుక్రుడు పాడైతే వాళ్ళు స్త్రీతత్వాలు వచ్చేస్తుంటాయి స్త్రీకి ఒకవేళ శుక్రుడు పాడై కుజుడు కూడా పాడైతే వాళ్ళలో పురుషతత్వాలు వచ్చేస్తుంటాయి అలాంటప్పుడు అప్పుడే దశ మారుతుంది 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో 25 ఏళ్ళకో దశ మారి అక్కడి వరకు బాగున్న వాళ్ళు సడన్ గా మార్పులు వచ్చేస్తాయి అందుకని అట్లా జరుగుతుంది అలాంటప్పుడు ముందుగానే చూసుకుంటే చిన్నప్పటి నుంచి చేపించేటువంటి దానాలు ధర్మాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ లక్షణాలు వస్తున్నాయన్నప్పుడు మార్చుకోవాలి అలాగే కొంతమంది ఏమవుతారంటే ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే ఒక వ్యక్తికి అలాంటి లక్షణాలు ఉన్నాయనుకోండి వాళ్ళు అనగా నువ్వు అలాంటి వాడు అని వీళ్ళకి అంట కడతారు వాళ్ళు తెలియక నేను చాలా కేసెస్ చూసాను అంటే ఒక ఫ్రెండ్ ఏదో అట్లాంటివి చేయించుకొని దాని తర్వాత వాడికి సేవ చేస్తూ పోయాడు ఇతను నేను కూడా అలాంటి లక్షణమే అని చెప్పి అతను చెప్పడం జరిగింది నువ్వు అలాంటి నీకు తెలియట్లేదు కానీ నువ్వు ఫలానా ఇదే అని చెప్పి అనేసరికి ఇన్స్పైర్ అదేమంటారు ఒక రకమైన ఇన్స్పైర్ అంటారు
అది ఇన్స్పైర్ వర్డ్ కాదు, ఇమిటేట్ చేశారు లేకపోతే అతను ఒక రకంగా చెప్పాలంటే దాన్ని హిప్నోటైజ్ హిప్నటైజ్ అయినట్టుగా అయింది, ఓకే హిప్నటైజ్ అయ్యారు వాళ్ళు అక్కడ. అట్లా కానీ జాతకంలో ఈ కాంబినేషన్స్ ఏమి ఉండవు ఈ వ్యక్తికి, హిప్నటైజ్ అయిన వ్యక్తికి హిప్నటైజ్ అయ్యే కాంబినేషన్ ఉంటుంది. ఓకే ఏదో ఒక కీ భ్రమపడే కాంబినేషన్ అంటారు, వీళ్ళకి ఏం అట్లా ఉండదు, ఏదో ఒక లూప్ హోల్ ఉంటుంది. అలా భ్రమపడే కాంబినేషన్స్ ఉన్నప్పుడు దుర్గా ఆరాధన చేస్తే భ్రమపోతుంది, అంటే మాయం తొలగించేది అమ్మవారు. ఇంకొంతమందికి వాళ్ళు పురుషులే కానీ నపుంసక లక్షణాలు ఉంటాయి, కొంతమంది డ్రామాలు కూడా ఆడతారు. డ్రామా లేదంటే ఇంకా వాళ్ళకి 6వ స్థానం పాడైపోతుంది, అంటే నిత్యకర్మ స్థానం పాడైపోయి అంటే వాళ్ళ లగ్నము నిత్యకర్మ స్థానం అంటే 196 పాడైపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కాకపోయినా డ్రామా ఆడతారు, లేజీ ఫెలోస్ లో అడుక్కోవడమే ఈజీగా పెట్టుకుంటారు. నపుంసకత్వం చెప్తున్నారు సార్, అది చెప్పండి. నపుంసకత్వానికి కారణం ఏంటంటే అమ్మ బుధుడు గాని శని గాని, ముఖ్యంగా బుధుడు పాడైతే కనుక వాళ్ళకి నపుంసకత్వం వస్తుంది. బుధుడు పాడవను 12వ స్థానము దాని ఫలితాలు అది ఇవ్వలేని స్థితిలో ఉంటుంది, అంటే 12వ స్థానానికి 11వ అధిపతి ఫలితాలు రావడం, 12వ స్థానం దశమాధిపతి ఫలితాలు ఇవ్వడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళకు నపుంసకత్వం వచ్చేస్తుంది. వాళ్ళు పురుషుడే అయి ఉంటాడు, అన్ని బాగానే చేస్తాడు, కానీ సెక్సువల్ రిలేటెడ్ సంబంధించిన వాడు చేయలేకపోతుంటాడు, అది నపుంసకత్వం. అప్పుడు ఏ గ్రహం ద్వారా వాళ్ళకి అది అయిందో ఆ గ్రహ సంబంధించింది చేస్తూ ఉండాలి. మరి అది క్యూరబుల్ అది కొంతవరకు మనం ప్రయత్నం చేయడం, మెడిసిన్స్ వాడడం ఇవన్నీ కూడా చేయాలి. బట్ కొంతమందికి బుధుడు బాగా పాడైపోయాడు అనుకోండి, మనం ఎంత చేసినా సరే అంటే అది అనుభవించాలి కదా, కర్మ కదా. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మీరు ఒక దేవతను మీరు పూజించేటప్పుడు కర్మని వాళ్ళు అడ్డుకోరు, ఎక్కడా కూడా మీకు సపోర్ట్ గా ఉంటారు చెప్పాలంటే, అది ఒక్కటి మనం చెప్పొచ్చు. కానీ ఇట్లాంటి కొన్ని దారుణమైన కొన్ని కర్మలు ఉంటాయి, అవి మాత్రం కొన్ని అనుభవించాల్సి వస్తుంది మనిషి, ఎందుకంటే అక్కడ అనుభవించకపోతే అది ఇంకా జన్మలు కంటిన్యూ చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, చాలా మంది ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాలి, లేకపోతే శాపం తగులుతుంది అనుకుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర డబ్బులు లేవు, కొన్ని వాళ్ళు ఏదో షాప్ ఓపెన్ చేశారు, ముందే అప్పులతో చేశారు, మీ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు ఎంతో అడిగారు, మీరు దయా హృదయంతో పాపం వీళ్ళు ఇలా పుట్టారు కదా అని ఇచ్చారు, ఎంతో మీకు తోచినంత ఇచ్చారు. మీ దగ్గర లేకపోయినా సరే మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెడితే మాత్రం ఆ శాపం ఏమి తగలదు. మీ దగ్గర ఉంచుకొని మాత్రం ఇవ్వకుండా ఉండకండి అంటారు. మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, బోల్డ్ ఖర్చు పెడతారు. ఉదాహరణకి కొంతమంది ఉంటారు హ్యాండ్ బ్యాగులకి లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, చూస్తుంటాం మనం యూట్యూబ్ లో, చూసాం అలాంటి దారుణాలన్నీ కూడా. గిఫ్ట్స్ కూడా అడిగారట, అదే చెప్పారు కదా. అంటే కొంతమంది బాగా మనీ ఉన్న వాళ్ళు, బాగా రిచ్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి అమ్మ, వాళ్ళు ఇవ్వడంలో తప్పేం లేదు, ఎందుకంటే పాపం వాళ్ళ జన్మ అలా ఉంది. కానీ వీళ్ళు ఉంచుకొని ఇవ్వకపోవడము తప్పే, వీళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టడము తప్పే, రెండూ తప్పే అంటారని. లేనప్పుడు వాళ్ళు దయాహృదయంతో వీళ్ళు వదిలేయాలి, అంతగా తీసుకోకుండా ఏదో. అయితే